చందమామ కథ. సర్దారు తమ్ముడు. ఒకానొక దేశంలో ఒక రైతుకు ఒక కొడుకు ఉండేవాడు. తర్వాత చాలా కాలం వరకు సంతానం లేకుండా ఉండి ఆ రైతు ముసలితనంలో మరొక కుమారుణ్ణి కన్నాడు. రెండవ వాడు పసివాడుగా ఉండగానే రైతు పెద్ద కొడుకు రాజధానికి వెళ్ళి రాజభటుడుగా కొలువులో ప్రవేశించి కొంతకాలానికి సర్దారు పదవి సాధించాడు. ఈలోపుగా చిన్నవాడు పెరిగి పెద్దవాడై అన్నలాగే రాజధానికి వచ్చి రాజభటుడి నౌకరి సంపాదించాడు. ఒక రోజున వాడు గుర్రం మీద ఎక్కి వచ్చే తన అన్నని గుర్తించి, అన్నా, నేను నీ తమ్ముణ్ణి, రాజభటుడుగా చేరాను అని చెప్పుకున్నాడు. కానీ సర్దారు తన తమ్ముణ్ణి గుర్తించక, ఎవడురా నువ్వు, నా దారికి అడ్డులే అని కాలితో ఒక తోపు తోసి గుర్రాన్ని అదిలించి ముందుకు సాగిపోయాడు. ఇది చూస్తున్న సాటి రాజభటులు నవ్వాపుకోలేక పక్కున నవ్వేశారు. అన్న ప్రవర్తన చూసి తమ్ముడికి చాలా విచారము, అవమానము అయింది. రాజభటుడుగా పనిచేసినంత కాలము తాను అప్పుడప్పుడు అన్నను చూడవలసి వస్తూనే ఉంటుంది. అన్నను చూసినప్పుడల్లా తనకు బాధ కలగక తప్పదు. అందుచేత తమ్ముడు ఒక రాత్రి ఎవరూ చూడకుండా పని మానేసి పరారీ అయిపోయి కొంత దూరాన ఉన్న కారడవిలో చేరి అక్కడ కందమూలాలు తింటూ బ్రతకసాగాడు. తర్వాత కొద్ది కాలానికే రాజుగారు తన సిబ్బందితో సహా అడవికి వేటాడవచ్చాడు. ఆ అడవిలో ఒక మదించిన జింక రాజు కంటపడి మరుక్షణమే మెరుపులాగా పారిపోయింది. రాజు తన గుర్రం మీద దాని వెంట పడ్డాడు. జింక కొంత దూరం పరిగెత్తి ఒక జలప్రవాహానికి అడ్డం పడి ఈది అవతల ఒడ్డున ఉన్న కీకారణ్యంలో మాయమైపోయింది. రాజు కూడా దాన్ని ఎలా అయినా పట్టాలన్న పట్టుదలతో ప్రవాహాన్ని దాటి అరణ్యం ప్రవేశించాడు. ఎక్కడా జింక జాడలేదు. చుట్టూ అంధకారంలాగా ఉంది. ఎంత దూరం పోయినా కాలిబాట కూడా తగలలేదు. రాజుకు తూర్పు పడమరలు కూడా తెలియకుండా పోయాయి. ఈ కీకారణ్యం నుంచి ఎలా బయటపడటమా అని రాజు దిగులు పడుతున్న సమయంలో తలవని తలంపుగా సర్దారు తమ్ముడు తటస్థపడ్డాడు. ఎవరు నాయనా నువ్వు, ఇక్కడికెలా వచ్చావు అని సర్దారు తమ్ముడు రాజును అడిగాడు. నేను రాజుగారి కొలువులో ఉండేవాణ్ణి, వేటకు వచ్చి దారి తప్పాను. నన్నెలాగైనా ఈ అరణ్యంలో నుంచి బయటపడే తమ్ముడు అన్నాడు రాజు. ప్రొద్దుకిపోయింది. ఈ రాత్రి ఎలాగైనా గడిపేయి, తెల్లారగానే నీకు దారి చూపుతాను అంటూ సర్దారు తమ్ముడు దారి తీశాడు. వారు చాలా దూరం నడిచి ఒక గుడిసె వద్దకు వచ్చారు. బ్రతికాం, ఈ రాత్రికి ఇక్కడ తలదాచుకోవచ్చు అన్నాడు సర్దారు తమ్ముడు. ఆ గుడిసెలో ఒక ముసలమ్మ ఉంది. అవ్వా, మాకు వెంటనే భోజనం పెట్టు, ఆకలి దహించుకుపోతోంది అన్నాడు సర్దారు తమ్ముడు. నాకే లేదు, మీకేం భోజనం పెట్టేది నాయనా అన్నది ముసలిది. సర్దారు తమ్ముడు కత్తి దూసి, ముసలిదానా, మాతో అబద్ధాలాడతావుగా, ఒక్క వేటితో నీ తల ఎగరేయగలను, ఏమనుకున్నావో అన్నాడు. ముసలిది హడలిపోయి లోపలి నుంచి భోజన పదార్థాలు తెచ్చి ఇద్దరికి వెంటనే వడ్డించింది. ఇద్దరూ భోజనం చేశారు. అవ్వా, నిద్రొస్తుంది, మాకు పడుకునేటందుకు చోటు చూపించు అన్నాడు సర్దారు తమ్ముడు. మీరీ గుడిసెలో నేల మీద పడుకోలేరు బాబు. ఇంటి వెనక ఎత్తుగా మంచె ఉంది, అక్కడ మంచి గాలి కొడుతుంది, హాయిగా దాని మీద పడుకొని నిద్రపోండి అన్నది ముసలిది. ఇంటి వెనక ముసలిది చెప్పినట్టే ఒక మంచే, అది ఎక్కటానికి నిచ్చెన ఉన్నాయి. సర్దారు తమ్ముడు రాజు దాని మీదకి ఎక్కారు. ఇద్దరము నిద్రపోవటం క్షేమం కాదు, నేను ముందు నిద్రపోతాను, నువ్వు మేలుకొని ఉండి ఏమైనా జరిగితే నన్ను నిద్రలేపు, ఒక నిద్ర అయినాక నేను కాపలా కాస్తాను, నువ్వు నిద్రపోదువు గాని అన్నాడు సర్దారు తమ్ముడు. చెప్పేది లేక రాజు సరేనన్నాడు. సర్దారు తమ్ముడు కళ్ళు మూసుకు పడుకున్నాడే గాని నిద్రపోలేదు. కొంచెం సేపటికి వాడు కళ్ళు తెరిచి చూసేసరికి రాజు కూర్చునే జోగుతున్నాడు. సర్దారు తమ్ముడు లేచి రాజును వీపు మీద బలంగా కొట్టి, ఇదేనా నీ కాపలా, రాజభటుడుగా కూడా పనికిరాని నీకు కొలువెట్టా ఇచ్చారు అని గట్టిగా కోప్పడ్డాడు. రాజు పశ్చాత్తాపం నటిస్తూ, లేదు లేదు, మేలుకొనే ఉంటాను అన్నాడు. కానీ వేట చేత బాగా అలసి ఉండటం చేత రాజుకు కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఆయన నిద్రమత్తుతో పక్కకు పడిపోయి నిద్రపోసాగాడు. బాగా అర్ధరాత్రి వేళ కొందరు దొంగలు గుడిసె దగ్గరికి వచ్చారు. అది ప్రతి రాత్రి వారు కలుసుకునే కూడలి. అవ్వా, భోజనం పెట్టు అన్నారు వాళ్ళు, దొంగిలించిన సొమ్ము ఒక మూల పోగు పెడుతూ.
ఏం పెట్టేది నాయనా, మీకోసం చేసిన వంట యావత్తు 2 దుర్మార్గులు తినేశారు. పెట్టనంటే కత్తి దూసి చంపుతామని బెదిరించారు అన్నది ముసలిది. ఆ, ఎవరు వాళ్ళు అని అడిగారు దొంగలు కోపంగా. ఎవరో మంచం మీద నిద్రపోతున్నారు అన్నది ముసలిది. నేను వెళ్ళి వాళ్ళ సంగతి తేల్చుకొస్తాను అంటూ ఒక దొంగ బయలుదేరాడు. వాడు నిచ్చెన ఎక్కుతుండగానే సర్దారు తమ్ముడు మంచి ఆడటం గమనించి కత్తి దూసి సిద్ధంగా ఉన్నాడు. దొంగ గబగబా నిచ్చెన ఎక్కాడు. వాడి తల పైకి రాగానే తమ్ముడు ఒక్క వేటున వాడి కంఠం నరికేసి శవాన్ని పైకి ఇచ్చేశాడు. పోయిన దొంగ ఎంతకీ తిరిగి రాకపోవటం చూసి మరొక దొంగ వచ్చాడు. వాణ్ణి కూడా సర్దారు తమ్ముడు చంపేశాడు. ఈ విధంగా ఒక్కొక్కరే దొంగలందరూ వాడి కత్తికి బలి అయిపోయారు. తెల్లవారుజామున రాజు లేచాడు. దొంగల శవాలన్నీ చూసి కంగారు పడ్డాడు. సర్దారు తమ్ముడు రాజుతో జరిగిందంతా చెప్పాడు. 2 మంచె దిగి వచ్చారు. ముసలిదానా, నువ్వు చేసేది ఈ పనా? నీ సంగతి తేలుస్తానుండు. దొంగలు తెచ్చే సొమ్మంతా ముందు బయటపెట్టు అన్నాడు సర్దారు తమ్ముడు. ముసలిది భోషానంలో నుంచి బోలెడంత బంగారం పైకి తీసింది. సర్దారు తమ్ముడు తన పైబట్టలో కొంత మూట కట్టుకుని మరికొంత జేబులలో కుక్కుకొని రాజును కూడా తీసుకోమన్నాడు. రాజుగారి దివాణంలో డబ్బుకేమీ లోటు లేదు, నాకు వద్దులే అన్నాడు రాజు. తర్వాత సర్దారు తమ్ముడు రాజును అడవి దాటించి ఒక మార్గం చూపి, ఇది నేరుగా నగరానికి పోతుంది, హాయిగా వెళ్ళు అన్నాడు. రాజు అతనికి ధన్యవాదాలు చెప్పి, ఎప్పుడైనా మా ఇంటికి రారాదా, నీకు లాభించే ఉపాయం చేస్తాను అన్నాడు. నీ దగ్గర దాపరికం దేనికి? నేను నగరంలో అడుగు పెట్టానంటే నన్ను పట్టుకొని ఖైదు చేస్తారు. నేను రాజభటుడుగా కొలువుంటూ పారిపోయి వచ్చేశాను అని సర్దారు తమ్ముడు తన అన్నను గురించి, ఆయన తనను గుర్తించక అవమానించటం గురించి రాజుతో చెప్పేశాడు. రాజుగారు నా మాట తీసేయరు. ఆయనతో నీ ధైర్య సాహసాల మాట చెప్పానంటే నిన్ను క్షమించటమే గాక మంచి బహుమతి కూడా ఇస్తారు. ఈ ఉంగరం చూపించావంటే దర్బారులోకి రాణిస్తారు అని రాజు వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు ఆలోచించిన మీదట సర్దారు తమ్ముడు దివాణానికి పోవటానికి నిశ్చయించుకొని బయలుదేరాడు. అతను రాజనగరు చేరిన మరుక్షణం నుంచి కనిపించిన ప్రతి రాజభటుడు అతనికి సలాం కొట్టి దర్బారుకు దారి చూపసాగాడు. సర్దారు తమ్ముడు తన జేబుల్లో ఉన్న బంగారం రాజభటులకు ఇవ్వసాగాడు. దర్బారు దగ్గర పడుతున్న కొద్దీ సలాములు కొట్టే గులాముల సంఖ్య హెచ్చసాగింది. చూశావా, ఆ మనిషి ఎంత తెలివి తక్కువవాడో! నాకు దొంగల బంగారం దొరికిందని దివాణంలో అందరికీ చెప్పేశాడు. అందుకే వాళ్ళు నన్ను సర్దారును చూసినట్టు చూస్తున్నారు అనుకున్నాడు సర్దారు తమ్ముడు. కానీ దర్బారులో అడుగుపెట్టి సింహాసనం మీద రాజును చూడగానే సర్దారు తమ్ముడు నిర్ఘాంతపోయాడు. అతనికంతా అర్థమైంది. అమ్మయ్యో, సరిగ్గా కాపలా కాయలేదని నేను కొట్టింది రాజుగారినే అనుకున్నాడతను. అయితే రాజుగారు మాత్రం సర్దారు తమ్ముడికి మంచి స్వాగతం ఇచ్చి అతని ధైర్య సాహసాలను సభికులకు వర్ణించి చెప్పి అతనికి పెద్ద సర్దారు పదవి ఇచ్చాడు. సర్దారు పదవిలో ఉండిన అన్నను ఆ పదవిలో నుంచి తీసివేసి మామూలు భటుడుగా తమ్ముడి కింద నౌకరుగా వేశారు. కథ సమాప్తం.